రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల యొక్క అంశం వాటి యొక్క నిర్మాణం చేపట్టే నేపథ్యంలో ఇటు వైసీపీ పార్టీ తీవ్రమైన విమర్శలు అయితే చేస్తున్నారు. సో పీపీపీ విధానం అనేది అది ప్రైవేటీకరణ చేస్తారు. సో ఈ నేపథ్యంలో పేదవారు, మధ్యతరగతి వీరందరూ కూడా తీవ్ర నష్టం జరుగుతుందంటూ కూడా గత 2 నెలల క్రితం అయితే 1 కోటి సంతకాలు సేకరణ అయితే మొదలుపెట్టారు. దాదాపు 1,04,00,000 పైనే సంతకాలను కూడా సేకరించడం జరిగింది. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల నేపథ్యంలో సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయా జిల్లాల నుంచి ఇటు కేంద్ర కార్యాలయానికి, తాడేపల్లి జిల్లా కార్యాలయానికి 15వ తారీఖు అయితే 1 కోటి సంతకాలు సేకరించినటువంటి ఆయా జిల్లాల నుండి వచ్చిన ఆ యొక్క వ్యాన్స్ అన్ని కూడా పంపించడం జరిగింది. ఈ రోజు 18వ తారీఖు ఈ రోజు అయితే గవర్నర్ని మాజీ ముఖ్యమంత్రి అలాగే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే కలవనున్నారు. అయితే తాడేపల్లి కొద్దిసేపటి క్రితమే తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం, వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద 1 కోటి సంతకాలు సేకరించిన ప్రతులకు సంబంధించి వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యాన్లన్నింటి కూడా జెండా ఊపి లోక్ భవన్కి పంపించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మనం లోక్ భవన్ వద్ద అయితే ఉన్నాం. ఈ లోక్ భవన్ వద్ద ఇటు వైసీపీ ఏదైతే చేపట్టిందో ప్రజా ఉద్యమం అని పేరిట 1 కోటి సంతకాల యొక్క ప్రతులు ఆ వ్యాన్లు అవన్నీ కూడా లోక్ భవన్కి అయితే ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డి వాటన్నిటి కూడా జెండా ఊపి ఇక్కడ పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 4 ఆ టైంలో అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్తో అయితే మాజీ సీఎం అనేటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే సమావేశం అవుతారు. ఆయనతో పాటు కొంతమంది కీలకమైన వైసీపీ నేతలందరూ కూడా అక్కడికి హాజరయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ వ్యాన్స్ అన్ని కూడా జెండా ఊపి ఇక్కడ పంపించిన తర్వాత లోక్ భవన్కి పంపించిన తర్వాత ప్రస్తుతం అయితే మనకు వ్యాన్స్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. అన్ని వ్యాన్స్ కూడా ఇక్కడికైతే వచ్చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అక్కడ ముఖ్యమైన నేతలు, అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే వాటిలో కీలకమైన మాజీ మంత్రులు కావచ్చు, కీలకంగా వ్యవహరిస్తున్నట్టు నేతలతో మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే సమావేశం అయ్యారు. ఎందుకంటే ఈ యొక్క 1 కోటి సంతకాలు, ఈ యొక్క వినతి పత్రాలు యొక్క అంశం దాని గురించి ఒక చర్చ అయితే జరుగుతుంది. తర్వాత సాయంత్రం 4 ఆ టైంలో అయితే గవర్నర్ అబ్దుల్ నజీర్తో అయితే ఆ సమావేశం అయితే అవుతారు జగన్, అలాగే అతనితో పాటు కొంతమంది కీలకమైన నేతలకు అందరూ కూడా కలిసి. సో ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ చేపట్టిన ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో ఇది కాస్త రాజకీయంగా చాలా పెద్ద ఎత్తున దుమారమే లేగుతుంది. విమర్శలకి ప్రతి విమర్శలు, ఘాటు విమర్శలు చేసుకున్న పరిస్థితి ఉంది. దీనికి ఏదైతే ఈ ప్రజా ఉద్యమం 1 కోటి సంతకాలు అని చేపట్టారో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ అనే దాంట్లో దీనికి ఇదంతా కూడా ఒక దుష్ప్రచారం అంటూ కూడా కూటమి నాయకులందరూ కూడా వారైతే ఘాటు విమర్శలు ఇటు జగన్ మీద, అలాగే మాజీ మంత్రులైనటువంటి వైసీపీ కీలక నేతలపై అయితే వారి యొక్క మాటలకైతే ఘాటు విమర్శలు అయితే వీరు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఈ పీపీపీ విధానం అనేది పీపీపీ విధానంలో ఇక మెడికల్ కాలేజీలు అనేది తీసుకురావడం పట్ల మెరుగైన చాదురికమైన ప్రామాణికాలతో ఈ నిర్మాణాలు అయితే చేపడతారు. ఈ నేపథ్యంలో ఇటు పేదవారికి, మధ్యతరగతి వారందరూ కూడా ఇక సీట్లు పెరుగుదలే కాకుండా అలాగే పేదవారి, మధ్యతరగతికి వారికి విద్య కూడా అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇది తీసుకురావడం జరిగింది. ఇదంతా కూడా ఒక వక్రీకరించే విధంగా, ప్రజలను మభ్యపెట్టే విధంగా, వాళ్ళ యొక్క మాయ చేసే విధంగా ఇటు వైసీపీ వ్యవహరిస్తుందంటూ కూడా కూటమి మంత్రులు అయితే వారైతే వ్యవహరిస్తున్నారు. వారైతే విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎట్టకేలకు దీని మీద కూడా సీఎం చంద్రబాబు నాయుడు 5వ జిల్లా కలెక్టర్ల యొక్క సమావేశంలో కూడా దాని మీద స్పందించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పీపీపీ విధానం ద్వారా రాష్ట్రంలో 2 ఏళ్లలోనే ఈ యొక్క మెడికల్ కాలేజీల నిర్మాణం అయితే జరుగుతుంది. అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇటు మెడికల్ కాలేజీలు అయితే వాటన్నిటి కూడా నిర్మించినప్పటికి కూడా అదంతా కూడా అథారిటీ అంతా కూడా చివరికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. అలాగే మెడికల్కి సంబంధించిన నిబంధనలు ఏవైతే ఉంటే వాటన్నిటికి కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుంది. సో ఇదంతా కూడా ప్రైవేటీకరణ కాదు, ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఇది మెడికల్ కాలేజీల ద్వారా ఇటు పేదవారికి, మధ్యతరగతి వారందరూ కూడా ఎంతో మేలు కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఆ నేపథ్యంలో ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరుగుతుందంటూ కూడా వారైతే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇటు విమర్శలకి ప్రతి విమర్శల నేపథ్యంలో ఇదంతా కూడా మెడికల్ కాలేజ్ అంటే గతంలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ సంబంధించి అనేక కోట్లు కొల్లగొట్టారు, వాళ్ళ ప్రజాధనాన్ని వృధా చేశారు, వారి జేబులో కూడా వేసుకున్నారు అనే విమర్శలు ఇటు వైసీపీ నేతల మీద వస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి చూసుకున్నట్లయితే పీపీ విధానంలో పూర్తిగా ప్రైవేటీకరణ చేసి వారికి లబ్ధి చేకూరేలాగా చేసుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దాని ద్వారా రాష్ట్రంలో ఉన్న ఇటు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, పేద మధ్యతరగతి వారందరూ కూడా తీవ్రమైన నష్టం జరుగుతుందంటూ కూడా వైసీపీ వారి యొక్క వెర్షన్లో వారి యొక్క మాటలు వినిపిస్తున్న క్లియర్గా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఈ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలో ఒక అంశం చూసుకున్నట్లయితే ఇటు ప్రభుత్వం ఆధీనం కాదు, ఇదంతా కూడా
ప్రైవేటీకరణ ఆధీనంలోకి వెళ్ళిపోతుందంటూ వైసీపీ వారు తలపెట్టినటువంటి ఏదైతే ఉందో దాన్ని అంటే మెడికల్ కాలేజీల యొక్క అంశం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన ప్రజా ఉద్యమం, కోటి సంతకాల ఒక ప్రతులు గవర్నర్కి ఇచ్చేందుకు. ఎందుకంటే దీన్నంతా కూడా స్వచ్ఛందంగానే కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. సో లేదంటే మరొక ఉద్యమాన్ని కూడా మేము తెరలేపుతామంటూ కూడా మరి వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత కీలకంగా గవర్నర్ అబ్దుల్ నజీర్తో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశం కానున్నారు. చూడాలి దీని తర్వాత పరిణామ క్రమాలు ఏ విధంగా ఉంటుంది. అలాగే రాష్ట్రంలో ఈ యొక్క పీపీపీ విధానంలో 2 ఏళ్లలో ఈ యొక్క మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపట్టి అత్యాధునిక ప్రమాణాలతో ఇటు వాటి నిర్మాణం చేసిన ద్వారా అలాగే దానికి సంబంధించి పేదవారు కావచ్చు, మధ్యతర వారు కావచ్చు, వారందరికీ సీట్ల యొక్క పెంపుదల కావచ్చు, అలాగే విద్య కూడా వైద్యం కూడా చాలా వరకు కూడా అందుతుంది అనేది కూడా వీరి యొక్క కాన్సెప్ట్. చూడాలి దీనికి పూర్తిగా వైసీపీ వ్యతిరేకిస్తూ ఈ యొక్క మహా ఉద్యమం చేపట్టారు అని అది చాలా విజయం సక్సెస్ అయిందంటూ కూడా వారు చెప్పుకొస్తున్న మాటలు విన్నాం. అయితే ఈరోజు గవర్నర్ని కలిసిన తర్వాత రాజకీయంగా మరి ఎటువంటి కార్యక్రమం అంటే ఎటువంటి పరిణామాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటాయి ఈ పీపీపీ విధానం మెడికల్ కాలేజీలో అంశమే అనేది కూడా వేచి చూడాలి.